గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాబట్టి కవిత గారిని కీలుబొమ్మంటున్నారా మీరు? ప్రయోజనం కూడా కవిత గారిని కీలుబొమ్మంటున్నారా? 100% కదండి, కీలుబొమ్మ అయ్యింది కదా ఈ రోజు. కేసీఆర్ కూతురు 100% ఈ రోజు బలిపశుమైంది. కాబట్టి ఇక నా కూతురు కాదు అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఉత్తగా ఇవ్వలేదు. ఎందుకు అనంటే కేసీఆర్ కూతురు రేపొచ్చి నాయన నన్ను క్షమించు అంటే నువ్వు మళ్ళీ తీసుకుంటావా? నువ్వు ఎక్స్పెల్ చేయలేదు, సస్పెండ్ మాత్రమే చేసావు. ప్రాంతీయ పార్టీ ఇట్లా భయభ్రాంతులకు గురైపోయి కేసులకు భయపడిపోయి బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశానికి రేవంత్ రెడ్డికి భయపడిపోయి ఇట్లా లొంగిపోతాయని ఎవరు అనుకోలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా పార్టీని నిందించలేదు, తన ప్రియా సమావేశంలో తన పార్టీని నిందించలేదు, కేసీఆర్ నిందించలేదు. కేవలం హరీష్ రావు, సంతోష్ రావును మాత్రం టార్గెట్ చేసింది. హరీష్ రావును గుంట నక్కతో పోల్చింది. మేకవన్న పులి అన్నది. సంతోష్ రావు అనే వ్యక్తి అక్కడ ఇసుక దందా చేస్తే 7 కుటుంబీకులని 7 కుటుంబాలని దాన్ని మొత్తాన్ని కూడా మా అన్న భుజాలపై మోసిండు. మొత్తం అపవాదం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. ఈ స్టేట్మెంట్ పాస్ చేసిరు అంటే ఇవన్నీ కేసీఆర్ గమనించలేదు. ఈ రోజు కేసీఆర్ గురించి మీరు అట్లా అంటున్నారు కదండి. కేసీఆర్ గారు ఎప్పుడైనా తన కన్ను తను పొడుచుకుంటాడని నాకు అర్థం కాదు. తన అస్తిత్వాన్ని తను కోల్పోతాడండి. ఒక్క మాట చెప్పండి. తనకేం తొందర పట్టిందని చెప్పేసి బహిర్గతంగా ఏ విధమైనటువంటి అవాకులు చవాకులు కుటుంబాన్ని బయట పెట్టడం, పార్టీని బయట పెట్టడం. సరే ప్రతిపక్షాలు అంటే 100% అంటే పదవిలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారంటేనే అవినీతి ఖచ్చితంగా బురద ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసింది? మరి ఎట్లా అప్పు చేసిందండి? అడిగినానికి సమాధానం రాలేదు కదండి. 7 లక్షల ఉంటే తెలుగుదేశం ఏది మా తెలంగాణ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిర్రు. ఓ వ్యక్తి కలిసి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండు. 3 ముక్కలు చేసిండు. కేటీఆర్, కవిత, కేసీఆర్ ముగ్గురు కలిసి ఒక వ్యక్తి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండు. అది హాస్యాస్పదం, నిరాధారం. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్పారు, మా అమ్మకి నేను దూరంగా ఉన్నాను, ఒక తల్లి బిడ్డను వేరు చేస్తున్నారని చెప్తున్నారు. కన్న తల్లికి బిడ్డకి ఎక్కడ దూరం అంటది? అమ్మ ఏం రాజకీయాల్లో లేదు కదా. తల్లి బిడ్డ ఎప్పుడైనా మాట్లాడుకుంటే ఎప్పుడైనా చేసుకుంటారు కదా. ఆ వ్యక్తి కారణం అంటే ఎవరు అన్నారు చెప్తున్నాను నేను. ఇప్పుడు తాను అంత ఆరోపణలు చేస్తుంది కదండి. తండ్రి ఇంటికి బిడ్డకి ఎప్పుడైనా గేట్లు తెరిచి ఉంటాయా మూసి ఉంటాయి? నాకు అర్థం కాదు. తెరిసే ఉంటాయి కదా. మాకు ఇన్ఫర్మేషన్ మేమేం చెప్తున్నామంటే, పాపం కవిత గారి చిన్న కుమారుడు హాస్టల్లో జాయిన్ అయితే యూఎస్ఐకి పోతుంటే ఆశీర్వాదం తీసుకొని పోతే మనవాడిని లోపల తీసుకొని పోయిన కేసీఆర్ బిడ్డను బయట ఉంచిండు. బెడ్రూమ్ లోపల కూడా రానిలేదంట. ఇది కన్ఫర్మేషన్. అది తను చెప్పిన మాటే. మీడియా చిచ్చాట్లు తనే చెప్పుకొచ్చింది. కనీసం ఇంట్లో కూడా రానిలేట, కనీసం మొహం చూపు కూడా చేయలేదంట. మనవాడిని తీసుకుపోయి అదెవరు తప్పు? సంతోష్ రావు గారు తప్ప, హరీష్ రావు గారు తప్ప, రామన్న తప్ప అండి? విచిత్రం ఇది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీ తండ్రి రానియకపోవడానికి మీ తండ్రిని మీరు అడుక్కోండి. కానీ వీళ్ళని ముగ్గురిని ఎందుకు బల చేస్తాం? హరీష్ రావు, సంతోష్ రావు ఉందంటే ఓవరాల్ ఎపిసోడ్ తీసుకుంటే ఇక్కడ కేసీఆర్ గారు చాలా క్లీన్ చీట్. కేసీఆర్ గారికి ఏ సంబంధం లేదు, వీళ్ళు చెప్తేనే జరిగింది అనే విధంగా ఆమె మాట్లాడుతూ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఆమెను మనం తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అడుగుతున్నాను నేను. అసలు వాస్తవాలు దాచి ఇంకేదో డ్రామా నడుస్తుందని చెప్తున్నాను. కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? అంటే ఎపిసోడ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు కేవలం రాజకీయ కథా చిత్రం మాత్రం బయటకు వచ్చింది. ఇంకా కుటుంబంలో అంతర్గత కథా చిత్రాలు బయటకు వస్తే నేను నిజంగా ఎటువంటి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు ఉన్నాయి. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు, హీరోల ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ నిజం చేస్తారేమో బయటకు వచ్చి మాట్లాడతాను. నేను ఒకటి ఏమంటానంటే, కవిత గారికి తెలిసినంత విజయ్ గారికి తెలుస్తుందా? ఈడ తాడూరు శ్రీనివాస్ తెలుస్తుందా? ఇందిరా గారికి తెలుస్తుందా? మరి కవిత గారి ఆరోపణలన్నీ నిజమే కదా. ఆ లెక్కన అంత దగ్గర నుండి చూసిన ఆవిడే కదా. మనం అంటే బయట గాసిప్స్, వార్తాపత్రికల్లో ఇవో చూస్తాం. రెండో విషయం, నేను ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నా, ఇది కుటుంబ కథా చిత్రం, ఇది సీజన్ 3, తప్పకుండా ఇది సీజన్ 3. సో కేసీఆర్ గారు డైరెక్టరు. ఇది అంత కుటుంబానికి ఇప్పుడు మలినం ఏదైతే అంత పెద్ద కుంభకోణం వచ్చిందో కాళేశ్వరం మీద సిబిఐకి ఎప్పుడైతే ఇచ్చిరో ఈ వార్తలు ప్రాచుర్యంలోకి రాకుండా ఈ ఎపిసోడ్ ఈ రకంగా నడుస్తూ ఉంది. ఈరోజు ఆమె ప్రెస్ మీట్లో ఆమెలో ఎటువంటి బాధ లేదు, రెట్టించిన ఉత్సాహంతో
ప్రెస్ మీట్ ఇంకో విషయం చెప్తానండి ఇక్కడ. రెండో విషయం ఏంటంటే ముఖ్య నేతలతో సస్పెన్షన్ కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆలోచన ధోరణి చెప్తున్నా. సస్పెన్షన్ కూడా తన స్వయంగా తన కన్న కూతురు కాబట్టి మంచి రోజు చూసుకొని నవమి రోజు తిరితే ఈమె దశమి రోజు సస్పెండ్ చేసినారు. ఈ ఎన్ని ఎవిడెన్సెస్ దీనికి చెప్పాలంటే ముహూర్తాలా? ముహూర్తాలు డెఫినెట్ గా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం నిన్న ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది నేతలు చెప్పారంట, ఇప్పుడు విజయ్ గారు అన్నట్టుగానే రేవంత్ డైరెక్షన్ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది, మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి చెప్తే Definitely గా. దానికి కేసీఆర్ సమాధానం నేను ఏంటంటే, చెప్తా, దానికి కూడా మీకు కొంత మనకు మంచిదే అన్నాడంట కేసీఆర్. లేదు మనకు ఇప్పుడు మంచి దానికి లాభమే అవుతుంది మీకు అన్నాడంట. సిరీస్ చూడండి. కవిత గారు ఫస్ట్ ఏమన్నారు, బీజేపీ పార్టీతో వీళ్ళు విలీనం అవుతున్నారు, మా కేటీఆర్ గారు పోయి మాట్లాడినారు, నేను సచ్చినా ఇంకా 10 సార్లు జైలుకు పోయినా నేను బీజేపీతో వీళ్ళు కలవకూడదనే ఉద్దేశంతో ఆమె వెలిపుచ్చి మమ్మల్ని తిట్టుకుంటే బయటకు వెళ్ళి వీరేమో బీజేపీ కుట్రలు చేసిందో అంటారు. రెండోది, ఇవాళ మేము ఆల్రెడీ ఎంపీలలో వాళ్ళు 0 ఉన్నారు. వాళ్ళు ఎక్కడన్నా ఒక బిల్లుకి ఏమైనా అవసరం ఉందా? ఎక్కడన్నా ఏ జాతి ఇవాళ ఏమో అవసరం పడి తెలంగాణ రాష్ట్రం అవసరం పడవచ్చు కదా. ఏం అవసరం మీ పడుతుంది? పార్టీ గ్రాస్ రూట్స్ సైడ్ ఉన్నాయి. అరే ఎందుకు లేవు? గ్రాస్ రూట్స్ కార్యకర్తలు బూత్ మెంబర్లు అన్ని కావాలి కదా, ఓ వ్యవస్థ మాకు లేరా? మెకానిజంకి. ఇవాళ బూత్ ఏజెంట్లు మాకున్నట్టు, ఇవాళ పన్నా ప్రముఖులు మాకున్నట్టు, ఇవాళ బీజేపీ పార్టీకి ఉన్న సరే మెంబర్షిప్ ఏ పార్టీ చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. నేను అంటుంది ఒకటే, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి కవిత పోతుందట, మంత్రి పదవి ఇస్తారట అనేటువంటి మాటని సీనియర్ నాయకులు చెప్తే పోనీ పర్లేదు మనకు లాభమే అవుతున్నారు అంటే అర్థమైంది. మనకు లాభం అవుతుందంటే ఎట్లా లాభం అవుతుంది? పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. పాలిటిక్స్లో డైనమిక్స్ ఉంటాయి, ఆ రోజు ఉన్న నిర్ణయాలు కరెంట్ పాలిటిక్స్ని బట్టి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఈ రోజు బీజేపీ పార్టీలో ఎవరైనా రావాలన్నా చేరాలన్నా గుండె ధైర్యం కావాలి, నీతివంతమైనటువంటి రేపు నైతిక విలువలకు లోబడి ఉంటాను అనే ఒక మానసికంగా సిద్ధపడి రావాల్సి వస్తుంది. ఆషామాషి పార్టీ కాదు కదా. లైఫ్లో జీవితంలో పునీతం కావడానికి ఏదో క్షేత్రాలు పోతాం కదా, ఆ రకంగా రాజకీయాలలో పునీతమైన రాజకీయాలు చేయాలంటే కూడా బీజేపీ పార్టీలోకి రావాలి. పార్టీలోకి వచ్చినాక పునీతం అవుతారా? పార్టీలోకి వచ్చినాక పునీతం అవుతారా? బయట పునీతమయ్యేమో తీసుకుంటాం, వచ్చిన తర్వాత దాన్ని ఏమంటాం, మానసికంగా ఆ రకంగా కడుక్కొని రావాలి, శుద్ధిగా రావాల్సిందే. నేనేమంటున్నానంటే ఇక్కడ వీరు పదే బీజేపీకి అంటగడతాను. ఒక దిక్కేమో సయాన కూతురు ఏరోప్లేన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం అని చెప్పి, ఒకసారి టైంలో మంత్రి పదవి నిజమే అన్నట్టు మహేష్ గారు మాట్లాడే పిసిసి ప్రెసిడెంట్. నిన్న మహేష్ గారు స్టేట్మెంట్ మేము ఇందిరాగారి ముందు కోట్ చేస్తా ఉన్నాం. వారు ఏమన్నారంటే, ఈ రోజు ప్రస్తుతము అటువంటి ఆలోచన లేదు. ప్రస్తుతం అనే వర్డ్ ఎందుకు పెట్టినారు? సో కాబట్టి కవిత గారి మీద మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా చాలా కైండ్ కన్సర్న్తో ఉన్నారు. వారు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కాబట్టి సో ఆ రకంగా వారు కొంత స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఉపయోగపడతారు కాబట్టి ఆ రకంగా కైండ్ కన్సర్న్ ఉంది. ఎటు తిరిగి చూసినా ఈ కాంగ్రెస్ పార్టీయో రేవంత్ రెడ్డియో లేకపోతే మరి కేసీఆర్ గారి యొక్క ఒక స్క్రిప్టో ఈ తెలంగాణ ప్రజల్ని ఏమర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ఆ కుటుంబాన్ని పక్కకు పెట్టినారు. మేము కాదు కదా, మనం కాదు కదా, ఈరోజు మనం ఏదో ఇక్కడ చర్చ చేసి పక్కకు పెట్టినాం ఆ కుటుంబాన్ని. ఇవాళ ప్రజలు 0 మార్కులు ఇచ్చి నువ్వు ఫామ్ హౌస్కు పరిమితం చేసినారు. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైతే ఆయన బయటికి రాలేదో, ఈ రోజు నేను నిన్న కూడా ఈ టీవీ డిబేట్లో వీళ్ళందరూ మాట్లాడుతుంటే చెప్పిన, సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అంటే అసలు సూర్యుడు అంటే రోజు రావాలనే బాబు బయటికి, లేకపోతే సూర్యుడు లేకపోతే మొక్కలు మొదలయ్యి జీవాలు నడిపోయాయి. మరి మీ సూర్యుడు అంటున్నావు, మరి మీ కేసీఆర్ గారు 2 ఏళ్ల నుంచి రాలేదు, మీ కార్యకర్తలు బతుకుతారా సస్తారా రాజకీయంగా అని చెప్పి మాట్లాడినాం. సో అందుకని కేసీఆర్ కుటుంబం ఎపిసోడ్ గాన్. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది, టైటానిక్ షిప్ లాగానే బద్దలైపోయింది. ఈ రాష్ట్రంలో ఇంకా రాబోయేది బీజేపీ. ఒక్కసారి నేను ఫైనల్ క్వశ్చన్, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేసింది కదా కవిత, ఇకరైనా పోస్ట్ మార్టం చేస్తారా? ఇప్పుడు కవిత మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నట్టుగా 750 కోట్లు పెట్టి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ, నేను పేరు కూడా చెప్తాను, చెప్పిన పేరులో సంతోష్రావు బినామీ నవీన్ రావు అనే ఆయన మీద వాళ్ళ నాయన కూడా పేకాట ఆడితే ఆయన కేసులో అడ్మిట్ అయితే రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కితే ఇడిపించుకుని చెప్పి కవిత కోట్ చేసింది. హరీష్ రావు గారు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా అవినీతి ఆరోపణలు చేసినట్టుగా చెప్పుకుంది కవిత. సో ఈ మాటలు ఇకైనా పరిగణలో తీసుకొని ఈ కవిత మీద వేసినట్టుగానే సస్పెన్షను లేకపోతే ఎక్స్పెల్, గతంలో వేసిన నాయకుల మీద వేసిన ఎక్స్పెల్షన్ అన్ని కూడా హరీష్ రావుకి, సంతోష్ రావుకి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి, నవీన్ రావుకి వర్తిస్తాయా? అయితే కవితమ్మ గారు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అది ఆమెకు సంబంధించినవి. పార్టీ పరంగా వస్తే ఈరోజు 39 మంది ఎమ్మెల్యేలు, 27 మంది ఎమ్మెల్సీలు, తర్వాత 4 ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అండి. ఇప్పుడు ఒకరు చనిపోయిన తర్వాత వచ్చట. అయితే ఇందులో భాగంగా మరి సోదరులు అన్నట్టు పార్టీ మునిగిపోతుందా? కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర పార్టీ మునిగిపోయిందా? భారతీయ జనతా పార్టీ ఒక్కడిగా స్టార్ట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని వెళ్తా ఉంది. పార్టీ మునిగిపోయిందా? కాబట్టి ఎవరు వచ్చినా పోయినా ఒక్క కవితమ్మ ఈరోజు
మామూలు ఎమ్మెల్సీ అయిపోయింది అంతే. కవితమ్మకు ఒక మంచి కేసీఆర్ గారి కూతురు అనే ఒక గౌరవం ఉండే. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ మా 60 లక్షల మంది కార్యకర్తలు అందరూ లైట్ తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంది అంతే. 100% వదిలేస్తాం అంతే. సామాన్యమైన ఎమ్మెల్సీ అంతే. సామాన్యమైన ఎమ్మెల్సీ కార్యకర్త మాత్రమే. ఇదే సామాన్యమైన ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి తీసుకపోతే ఇంత గందరగోళమైంది. తెలంగాణ ఆడబిడ్డ అవడేంది, తెలంగాణ మొత్తం అల్లా కల్లోలం అవడేంది. ఒక సామాన్య ఎమ్మెల్సీ కదా. ఆమె చేసుకున్న పుణ్యం ఏంటంటే కేసీఆర్ గారి బిడ్డ కడుపులో కేసీఆర్ పుట్టడం అనేది అంతకంటే వేరేదేం లేదు. కేసీఆర్ గారి కుమార్తె ఆమె ఆరోపణలు అన్ని నల్లని వాడు ఈ రోజు నుండి కవితమ్మ గారిని మర్చిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, మీరే చెప్తారు కవిత. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.